హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు వేడి వేడిగా క్రిస్పీగా ఏమైనా తినాలనిపిస్తూ ఉంటుంది కదండి. మెయిన్గా బజ్జీలు తినాలనిపిస్తుంది కదా. బయట కొనుక్కునే బదులు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బ్రెడ్ బజ్జీ అనింది. బయట ఏంటంటే ఆల్రెడీ యూస్ చేసిన ఆయిల్నే యూస్ చేస్తూ ఉంటారండి. అది హెల్త్కి అస్సలు మంచిది కాదు. మనం ఇంట్లోనే చాలా ఈజీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకుని పెట్టేసుకోవచ్చు. ప్రిపరేషన్ టైము పావుగంట లోపే అయిపోతుందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగా నచ్చుతుంది కదా. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకునే బ్రెడ్ బజ్జీ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 3/4 కప్పు వరకు శనగపిండి తీసుకోవాలండి. నేను తీసుకున్న పిండి క్వాంటిటీ 5 బ్రెడ్ పీసెస్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది. దానిలోకి 2 స్పూన్స్ వరకు బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. అలానే 1/2 టీ స్పూన్కి కొంచెం ఎక్కువలో కారం, దానితో పాటే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసుకోండి, బాగుంటుంది టేస్ట్. అలానే 1/2 టీ స్పూన్కి కొంచెం ఎక్కువలో వాము, దానితో పాటే బజ్జీలు మంచి కలర్ రావడం కోసం 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలానే 1/2 టీ స్పూన్కి కొంచెం తక్కువలో వంట సోడా, దానితో పాటే టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ పౌడర్స్ అన్నీ ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ ఎక్కువ వేసేస్తే ఉండలు ఫామ్ అయిపోయి పిండి కలుపుకోవడానికి చాలా కష్టమవుతుందండి. కాబట్టి కొద్దిగా వాటర్ని వేసుకుని పిండిని గట్టిగా కలుపుకొని తర్వాత మనకి కావాల్సినంత కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మళ్ళీ వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి పిండి కలుపుకోవడం. చూసారు కదా, కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. మనం ఇలా చెక్ చేస్తే ఇలా చిక్కగా అంటుకోవాలండి. కోటింగ్ అనింది చూడండి, ఈ మాదిరిగా ఉండాలి. నేను తీసుకున్న బ్రెడ్ పీసెస్ని ఇలా మిడిల్లోకి కట్ చేసుకున్న ట్రయాంగిల్ షేప్లో. తర్వాత పిండిలోకి బ్రెడ్ పీసెస్ని జాగ్రత్తగా డిప్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా బజ్జీల్లాగా వేసుకోవడమే. డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా మరిగిన తర్వాత స్టవ్ మీడియంకి చేంజ్ చేసుకుని చాలా జాగ్రత్తగా బ్రెడ్ పీసెస్ని దానిలో వేసుకోవాలి. డీప్ ఫ్రైకి ఇలా చిన్న పెనాన్ని యూస్ చేసుకుంటే మనకు ఆయిల్ అనేది తక్కువ పడుతుందండి డీప్ ఫ్రైకి. అప్పుడు ఆయిల్ని మళ్ళీ డీప్ ఫ్రై చేయకుండా మనం కర్రీస్కి యూస్ చేసుకుంటే సరిపోతుంది. బ్రెడ్ పీసెస్ వేసిన తర్వాత 1 నిమిషం అలా వదిలేయాలండి, వెంటనే కదిపేయకూడదు. ఇది లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత జాగ్రత్తగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క బ్రెడ్ పీస్ని టర్న్ చేసుకోవాలి. స్టవ్ హైలో పెట్టి ఫ్రై చేసుకుంటే త్వరగా కలర్ వచ్చేస్తుందండి, శనగపిండి కదా. కాబట్టి ఆయిల్ బాగా మరిగిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకుని జాగ్రత్తగా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వీటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా టిష్యూ పేపర్ మీద వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పోతుందండి. అంతేనండి, రెడీ అయిపోయాయి ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ బజ్జీ. చాలా ఈజీ కదా ప్రిపేర్ చేసుకోవడం. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు నచ్చిందా ఈ వీడియో? మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు.